ఫ్రెండ్స్, ఇప్పటికే జోహో గురించి 2 వీడియోస్ చేశా, కానీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మనందరికి తెలుసు, మెల్లిమెల్లిగా అమెరికా ఇండియన్ వర్కర్స్ ను లే ఆఫ్ చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ H1B వీసా పైన $1,00,000 ఫీ వేసి ఇన్ఫోసిస్ అండ్ విప్రో వంటి కంపెనీస్ ను హెచ్చరిస్తున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు అంటే, $1,00,000 శాలరీ ఇచ్చి ఇండియా నుండి ఎంప్లాయీస్ ను హైర్ చేసుకోవడం ఆపేయండి. అమెరికన్ యూనివర్సిటీస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమెరికన్స్ కు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అన్నట్లు స్వదేశీ మూవ్మెంట్ ను స్టార్ట్ చేశాడు ట్రంప్. అమెరికన్ స్వదేశీ మూవ్మెంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు. $20 ట్రిలియన్ ఎకానమీ, వరల్డ్ సూపర్ పవర్ దేశమే విదేశీ వద్దు స్వదేశీనే ముద్దు అంటోంది. అటువంటిది ఇప్పుడిప్పుడే $4 ట్రిలియన్ మార్కు చేరుకుంటున్న భారత్, పవర్టీతో, అండర్ డెవలప్మెంట్ తో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపంతో బాధపడుతున్న భారత్ ఇంకా ఫాస్ట్ గా స్వదేశీ మూవ్మెంట్ ను ముందుకు తీసుకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. అమెరికాను చూసి ఇండియా నేర్చుకోవాలి. ఈ స్వదేశీ మూవ్మెంట్ లో భాగంగానే జోహో తన పవర్ ను ఇంకొకసారి చూపించింది. 3 రోజుల ముందు ప్లే స్టోర్ లో రోజుకు 3,50,000 డౌన్లోడ్స్ తో అరట్టి యాప్ సెన్సేషన్ సృష్టించింది కదా. ఈ రోజు రోజుకు 24,000 డౌన్లోడ్స్ తో జోహో తయారు చేసిన ఇంకొక యాప్ అయిన ఊలా బ్రౌజర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఊలా బ్రౌజర్ అనేది గూగుల్ కంపెనీ యొక్క గూగుల్ క్రోమ్ తో తలపడనుంది. యాపిల్ యొక్క సఫారీ, మైక్రోసాఫ్ట్ యొక్క ఎడ్జ్ కంటే చాలా స్మూత్ గా ఊలా బ్రౌజర్ ఉంది. మేడ్ ఇన్ ఇండియా పవర్ ఏంటో జోహో ప్రపంచానికి చూపిస్తోంది. జోహో చైనాలో కూడా ఎంట్రీ ఇచ్చిందండి. బ్రేకింగ్ న్యూస్ ఇది. షాంఘై, బీజింగ్ ఎయిర్పోర్ట్స్ లో జోహో యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ను చూసుకోవచ్చు. వెండి కోసం బుడకలాడుతూ ఇంట్లో ఉన్న బంగారాన్ని నిర్లక్ష్యం చేసినట్లుంది మన పరిస్థితి. జోహో యొక్క టాలెంట్ ను చైనా 2008 లోనే గుర్తించింది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. జోహో 2008 లోనే చైనీస్ కంపెనీ అయిన బైహూతో చేతులు కలిపి చైనీస్ మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పబ్లిక్ గా చైనా జోహోను ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతం ఇండియా చైనా మధ్య రిలేషన్స్ మెరుగుపడుతున్నాయి. మొన్ననే ఇండియా చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. యుఎస్ఏ పాకిస్తాన్ కు దగ్గరవడం, డొనాల్డ్ ట్రంప్ కొడుకులు పాక్ తో క్రిప్టో వ్యాపారం చేయడం, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపాను అని నోబుల్ శాంతి పురస్కారం కోసం డొనాల్డ్ ట్రంప్ ఇండియాను అవమానించడం కారణంగా, ఇండియాపై 50% టారిఫ్ వేయడం కారణంగా మనం చైనాతో చాలా గట్టిగా ఎంగేజ్ అవుతున్నాం. బ్రిక్స్ అండ్ SCO సమావేశంలో మనం చైనాతో చొచ్చుకుపోతున్నాం. ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో చైనా జోహోను, అది కూడా మేడ్ ఇన్ ఇండియా యాప్ ను తమ ఎయిర్పోర్ట్స్ లో ఎండోర్స్ చేయడం అంటే చాలా పెద్ద బూస్ట్. ఇది వేరు వేరు దేశాల నుండి బీజింగ్, షాంఘై కు వ్యాపారం కోసం వచ్చే వ్యాపారస్తులు జోహో గురించి తెలుసుకుంటారు. ఈ జోహో యొక్క యాప్స్ ను, స్వీట్స్ ను తమ యొక్క బిజినెస్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటారు, కొనుక్కుంటారు. జోహో ఆఫర్ చేసే ప్యాకేజెస్ గురించి, యాప్స్ గురించి, ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటారు. చైనానే దీన్ని ఎండోర్స్ చేస్తోంది అంటే క్రెడిబుల్ యాప్స్ అని అందరూ గుర్తు పెట్టుకుంటారు. మామూలుగా మీరు చూసుకోండి, చైనా USA సోషల్ మీడియా సైట్స్ ను బ్యాన్ చేసింది. చైనా గూగుల్ కు బదులు బైదు, వాట్సాప్ కు బదులు వీచాట్, ఇన్స్టాగ్రామ్ కు బదులు టిక్ టాక్, యూట్యూబ్ కు బదులు యూకు, ఇలా అన్ని చైనీస్ యాప్ నే వాడుతూ ఉంటుంది. అయితే జోహో చైనీస్ కంపెనీ అయిన బైహూతో సంధి చేసుకుంది కాబట్టి జోహోకు ఎంట్రీ ఇచ్చారు. చైనా లోకల్ లాస్ లో లోకల్ హాస్టింగ్స్ ఉండాలి అన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే చైనా చట్టాలు ఏమంటాయి అంటే, ఏదైనా విదేశీ సోషల్ మీడియా యాప్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ చైనాలో ఆపరేట్ అవ్వాలి అంటే డేటా సెంటర్స్ ను, డేటా స్టోరేజ్ ను చైనా లోపలే చేయాలి. జోహో కంపెనీ యొక్క డేటా సెంటర్స్ అన్ని చైనాలో ఉన్నాయి కాబట్టే జోహోకు ఎంట్రీ ఇచ్చారు. అమెరికన్ యాప్స్ లాగా జోహో డేటాను స్టీల్ చేయదు. మన ఫోన్ నంబర్స్ ను, మెయిల్ ఐడీస్ ను థర్డ్ పార్టీ యాప్స్ కు షేర్ చేయదు. కాబట్టే జోహోపై నమ్మకం ఉంచి చైనా దీన్ని ప్రమోట్ చేస్తోంది. అయితే ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి ఒక రూల్ లేదు. విదేశీ కంపెనీ ఎవరైనా ఇండియాలో కంపెనీ ఓపెన్ చేయొచ్చు. డేటాను అమెరికాలో, న్యూయార్క్ లో, వాషింగ్టన్ లో, వెస్ట్ దేశాల్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం కూడా చైనా లాంటి లాస్ ను తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ విదేశీ కంపెనీలు ఇండియాలోనే డేటా సెంటర్స్ ను ఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ పనిని చైనా 10 ఏళ్ల క్రితమే చేసింది. నెక్స్ట్ జోహో ఊలా బ్రౌజర్ దగ్గరకు వస్తే, ప్లే స్టోర్ లో నంబర్ 1 డౌన్లోడ్స్ తో ఊలా ట్రెండ్ అవుతోంది. ఊలా బ్రౌజర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, గొప్పతనం ఏంటి అంటే, గూగుల్ ఏం చేస్తుందో తెలుసా? మన యొక్క ఫోన్ నంబర్ను, మన యొక్క ఇష్టాలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, అమెజాన్, ఇలా వేరు వేరు ఇతర అమెరికన్ యాప్స్ కు షేర్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరు గూగుల్ కు వెళ్లి వుడ్లాండ్ షూస్ అని సెర్చ్ చేయండి. వెంటనే ఇన్స్టాగ్రామ్ ను ఓపెన్ చేయండి. ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ వాడు వుడ్లాండ్ షూస్ ను ప్రమోట్ చేస్తాడు, లేదా ఆ స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ను మీకు చూపిస్తాడు. వుడ్లాండ్ షూస్ యొక్క లిస్ట్ మొత్తాన్ని చూపిస్తాడు. దాన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ నుండి మీరు అమెజాన్ కు వెళ్ళిపోతారు, లేదా అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాట్సాప్ బిజినెస్ కు వెళ్ళిపోతారు.
అమెజాన్ లో మీరు కనుక కొంటే డైరెక్ట్ గా మీ ఓటీపీ అనేది వాట్సాప్ లో లేదా టెలిగ్రామ్ లో వస్తుంది. సో ఈ విధంగా గూగుల్ నుండి ఇన్స్టాగ్రామ్ నుండి ఫేస్బుక్ నుండి వాట్సాప్ నుండి అమెజాన్, ఇలా అమెరికన్ కంపెనీస్ అన్ని ఒకరితో ఒకరు ఇంటిగ్రేట్ అయిపోయి అందరూ కలిసి భారతీయుల్ని దోచుకుంటున్నారు. గూగుల్ని 90 కోట్ల మంది వాడతారు, ఇన్స్టాగ్రామ్ను 50 కోట్ల మంది వాడతారు, వాట్సాప్ను 50 కోట్ల మంది వాడతారు, ఫేస్బుక్ని 40 కోట్ల మంది వాడతారు. సో ఇంతమంది క్లయింట్స్ అమెరికాకు ఉన్నారు. వీఆర్ క్లయింట్స్ టు అమెరికా. యాక్చువల్లీ అమెరికన్ కంపెనీస్ భారతీయుల్ని గౌరవించాలి. బికాస్ చైనాలో ఎవరే కానీ యాప్స్ను వాడరు, వెస్టర్న్ దేశాల్లో చాలా తక్కువ జనాభా, ఆఫ్రికాలో పేదరికం, సౌత్ ఈస్ట్ దేశాలు చైనీస్ యాప్స్నే వాడతాయి. ఇక మిగిలింది భారతీయుల మనమే అమెరికన్ యాప్స్ ని పెంచి పోషిస్తున్న మనల్నే వీళ్ళు అణిచివేస్తున్నారు. మనపైనే 50% టారిఫ్ వేస్తున్నారు, మన సైన్యాన్నే అవమానిస్తున్నారు. మొన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడండి? భారత్ లాస్ట్ 7 జెట్స్, దట్స్ లాట్ ఆఫ్ మనీ అన్నాడు. అంటే ఎంత ఘోరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను అవమానించాడు. అది కూడా ఇంటర్నేషనల్ స్టేజ్ లో యూఎన్ వంటి వేదికల్లో నిలబడి ఈ వ్యక్తి భారత్ యొక్క పరువు తీస్తుంటే మనం మాత్రం అమెరికన్ యాప్స్ కు జాకీలు వేసి లేపుతూ ఉన్నాం. నేను ఇక్కడ అమెరికన్ యాప్స్ ను బ్యాన్ చేయండి అని చెప్పడం లేదు, లేదా యాప్స్ ను వాడద్దు అని చెప్పడం లేదు. మనం కూడా మేడ్ ఇన్ ఇండియా యాప్స్ ను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు కదా. జోహో గూగుల్ను రిప్లేస్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. గూగుల్ ఎంతో డబ్బును ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది, బెంగళూరులో గూగుల్ ఎన్నో కంపెనీస్ కట్టింది. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ ఇండియాలో డేటా సెంటర్స్ కొడుతున్నారు, ఇండియాలోనే డేటా స్టోర్ చేయాలి అనుకుంటున్నారు. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఓనర్స్ యొక్క తప్పు కాదు. ఓనర్స్ బాగానే ఉన్నారు. ఓనర్స్ ఆల్వేస్ చెక్ ఇండియన్ ఇంట్రెస్ట్. బట్ అమెరికన్ ప్రభుత్వాలు ఎలాగైనా ఇండియాను తొక్కాలి, ఇండియన్స్ ను తరిమేయాలి. ఇంత శాలరీ ఎందుకని ఇండియన్స్ కి ఇస్తున్నాము, H1B ను తీసి పడేయాలి, లేదా H1B వీసాలో ఫైన్స్ వేయాలి, ఇండియాను పీనలైజ్ చేయాలి, ఇన్ఫోసిస్, టాటా, విప్రో వంటి సర్వీస్ బేస్డ్ కంపెనీను చంపేయాలి అని చూస్తున్నారు. సో మనం కనుక ఆల్టర్నేటివ్స్ ను ఎంకరేజ్ చేయలేదు అంటే డెఫినెట్ గా మనం బానిసల్లా మారడం అనేది ఖాయం. దాదాపు 90 కోట్ల మంది గూగుల్ ను వాడుతున్నారు. ఈ 90 కోట్ల మందిలో 50 కోట్ల మంది ఊలా బ్రౌజర్ ను వాడినా ఎంతో డబ్బును, స్టాక్ ప్రైజెస్ ను గూగుల్ నష్టపోవాల్సి వస్తుంది. అయితే జోహో పూర్తిగా గూగుల్ ను రిప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. డిస్క్లైమర్ ఇస్తున్నా. అయితే టెక్నికలీ దిస్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. 100 అడుగులు వేయాలి అంటే ఫస్ట్ స్టెప్ నుండే స్టార్ట్ చేయాలి. జోహో అనేది మేడ్ ఇన్ ఇండియా సాఫ్ట్వేర్స్ లో ఫస్ట్ స్టెప్ లాంటిది. జోహో వెస్ట్ దేశాలకు ఇస్తున్న సందేశం, మీరు కనుక ఇండియన్స్ ను బానిసల్లా చూస్తే మా దగ్గర కూడా కార్డ్స్ ఉన్నాయి, వీఆర్ షోయింగ్ అవర్ కార్డ్స్. డైరెక్ట్ గా జోహో సిఏఏకి వార్నింగ్ ఇస్తోంది. వీ కెన్ క్రియేట్ ఆల్టర్నేటివ్స్ అంటోంది. లైక్ చైనా ఆల్రెడీ భారతీయ మంత్రివర్గం మొత్తం జోహో మోల్స్ అండ్ జోహో స్వీట్స్ కు షిఫ్ట్ అయిపోయింది. అరటే యాప్ ట్రెండ్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్, మనం అన్నిటికీ జోహో పైనే ఆధారపడడం కరెక్ట్ కాదు. జోహో పైన ఆధారపడితే ఇండియాలోనే మోనోపలి స్టార్ట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ కు బదులు జోహో మెయిల్, వాట్సాప్ కు బదులు అరట్టై, గూగుల్ క్రోమ్ కు బదులు జోహో ఊలా, ఇలా అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ జోహోనేనా, వేరే కంపెనీస్ లేవా? ఇక్కడ నేను ఒక పాయింట్ ను రేస్ చేయాలి అనుకుంటున్నా. మనకు సాఫ్ట్వేర్ అంటే గుర్తుకొచ్చేది ఇన్ఫోసిస్, విప్రో, టాటా, గోద్రేజ్ వంటి కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్. కానీ ఈ కంపెనీస్ ఇప్పటి వరకు ఒక్క మేడ్ ఇన్ ఇండియా యాప్ ను కూడా తయారు చేయలేదు. ఒక్కడంటే ఒక్కటే USA ను రిప్లేస్ చేసే యాప్ ను తయారు చేయలేదు. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. USA కు, వెస్టర్న్ దేశాలకు సర్వీసెస్ ఇవ్వడంలోనే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని తమ యొక్క టైం ను, తమ యొక్క డబ్బును, తెలివిని ఉపయోగించారు. మన దరిద్రమో మన దురదృష్టమో తెలియదు కానీ జోహో అనేది చాలా చిన్న కంపెనీ. మేబీ $10 బిలియన్, 10,000 కోట్లు ఉంటుంది. ఇన్ఫోసిస్ అనేది 1,00,000 కోట్ల విలువ గల కంపెనీ. ఎలక్ట్రానిక్ సిటీ మొత్తం ఇన్ఫోసిస్ దే అంటారు. ఇందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. ఇన్ఫోసిస్, విప్రో, టాటా దగ్గర పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉన్నాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి, టాలెంటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్కిల్స్ ఉన్నాయి, డబ్బు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ కంపెనీస్ అమెరికన్ వెస్ట్ కోసమే పనిచేస్తున్నాయి. రేపు ఇన్ఫోసిస్ ఒక సోషల్ మీడియా యాప్ తయారు చేయాలి అన్నా గూగుల్ లేదా తమ క్లయింట్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. డియర్ సార్, వీఆర్ మేకింగ్ దిస్ యాప్, వీఆర్ నాట్ స్టీలింగ్ యువర్ ఐపీ, వీఆర్ నాట్ స్టీలింగ్ యువర్ డేటా, క్యాన్ వి మేక్ అనే అమెరికాలో కూర్చున్న తెల్లోడి పర్మిషన్ తీసుకుంటేనే వీళ్ళు తయారు చేయగలరు. బికాస్ ఈ కంపెనీస్ అన్ని, వీరి యొక్క ఎంప్లాయీస్ అందరూ అమెరికా కోసమే వర్క్ చేస్తున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ గురించి మీరు వినే ఉంటారు. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా. సో అమెరికాకు మన యొక్క టాలెంట్స్ ఒకటే కావాలి. మన పెద్ద పెద్ద మేడ్ ఇన్ ఇండియా కంపెనీస్ ఇన్నోవేషన్ లో డబ్బు ఖర్చే పెట్టలేదు. భారత్ లో ట్రూ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ ఏదైనా ఉందా అంటే అది జోహోనే. జోహో ఇస్ ద ట్రూ విన్నర్. ఇంకొకసారి ఇన్ఫోసిస్ నుండి ఆ ఫౌండర్స్ ను సోషల్ మీడియాలో తీసుకొచ్చి జాకీలు పెట్టి లేపొద్దు. శ్రీధర్ వెమ్ముడిని పెద్ద పెద్ద మీడియంస్ లో, పెద్ద పెద్ద స్టేజెస్ లో ఆహ్వానించండి. అతని ద్వారా స్పీచెస్ ఇప్పించండి.
అతను ఏం చేశాడు అనేది భారతీయులందరికీ ప్రపంచానికి తెలియాలి. భారత్కు హీరో ఎవరు అంటే శ్రీధర్ వెంబు లాంటి వాడే. ఇతని దగ్గర డబ్బు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రిసోర్సెస్ లేదు. గ్రామాల్లో కూర్చొని జోహో యాప్ను డెవలప్ చేశారండి. వీళ్ళెవరు అమెరికాకు వెళ్ళలేదు, అమెరికాలో ట్రైనింగ్ తీసుకోలేదు, అమెరికన్ క్లయింట్స్ కోసం పనిచేయలేదు. లిటరలీ దే వర్క్ ఫ్రమ్ విలేజెస్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ యాప్స్ ను తయారు చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జోహో గురించి మాట్లాడుతున్నారు. చైనాలో దీన్ని ఎండోర్స్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. చైనాలో బైదు ఉంది, వీచాట్ ఉంది, తోపులు ఉన్నారు. అయినా జోహోను చైనా హక్కున చేర్చుకుంది అంటే మేడ్ ఇన్ ఇండియా పవర్ ఇది. నెక్స్ట్ ఊలా బ్రౌజర్ ఎందుకు డిఫరెంట్ అంటే ఊలా బ్రౌజర్ మన యొక్క డేటాను స్టీల్ చేయదు, మన డేటాను సోషల్ మీడియా యాప్స్ కు పంపదు, మన ఫోన్ నంబర్స్ ను ఎవ్వరికి ఇవ్వదు. మనం ఒకవేళ ఊలా బ్రౌజర్ లో ఏదైనా సెర్చ్ చేస్తే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో దాని గురించి కనిపించదు. అండ్ యాడ్ బ్లాకేజెస్ కూడా ఊలా బ్రౌజర్ లో ఉంటాయి. గూగుల్లో యాడ్ బ్లాకేజెస్ ఉండవు, బట్ ఊలా బ్రౌజర్ లో ఉంటాయి అన్నమాట. చాలా స్మూత్ గా ఊలా బ్రౌజర్ ఉంటుంది. ఊలా క్రోమియం అనబడే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ నుండి ఊలా బ్రౌజర్ ను తయారు చేసుకున్నారు. ఊలా బ్రౌజర్ అనేది గూగుల్ యొక్క కంపెనీనే, క్రోమియం అనేది గూగుల్ది. సో జోహో క్రోమియం ను వాడుతోంది అంటే గూగుల్ యొక్క కంపెనీనే ఊలా బ్రౌజర్ అన్నట్లు మిస్ఇన్ఫర్మేషన్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ క్రోమియం అనేది ఒక ఓపెన్ సోర్స్ టూల్. దీన్ని ఎవరైనా వాడి బ్రౌజర్స్ ను తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా గూగుల్ కు ఊలా బ్రౌజర్స్ కు ఎటువంటి లింక్స్ లేవు. సో ఫైనలీ ఊలా బ్రౌజర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.